తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నుండి వచ్చేసినటువంటి గివింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ సాయి దీపిక పాపను వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. గివింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ కూర్చోమా. నెక్స్ట్ వాళ్ళ మదరే. మరో విశేషం ఏంటంటే ఈ పాప తల్లి కూడా ఇక్కడికి రావడం జరిగింది. అనంతపురం జిల్లా ఏపీఏఐ స్టేట్ ప్రెసిడెంట్, కల్లూరు ప్రభుత్వ హై స్కూల్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నటువంటి ఎడ్యుకేషనల్ సైకలాజిస్ట్ డాక్టర్ ఎం వరలక్ష్మి గారిని కూడా వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్లీజ్. అంటే ఇంకొక అవార్డు పెట్టేసేద్దామని ఇంకా చెప్తే అయ్యేది కాదు పని. 35 సంవత్సరాల క్రితం మిస్ అయిపోయినా ఇప్పుడు దొరికినాడు నాకు. ఎవరు? ప్రసాద్. ఆయన ఇప్పుడు కూర్చోండి. మొన్ననే కవర్ చేసి సార్ అడ్డం ఉండకండి కొంచెం ప్లీజ్. సార్ కొద్దిగా ఆ సర్టిఫికేట్ మధ్యలో వేయండి. అవార్డు ఇద్దరికి సర్టిఫికేట్ ఒకరికి. సర్టిఫికేట్ ఒకరికి. మీరు సార్ కోట పట్టణ వాసులే. ఇక్కడే కోట జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుకున్నారు. మీకే థ్యాంక్ యూ వెరీ మచ్. ఇద్దరు కూడా ఇక్కడ చూడండి చక్కటి. ఓకే. అందరికీ శుభ సాయంత్రం. నా పేరు డాక్టర్ వరలక్ష్మి. నేను ఎడ్యుకేషన్ సైకాలజిస్ట్ని మరియు ప్రభుత్వ హై స్కూల్ టీచర్ని. మా అమ్మాయి పేరు సాయి దీపిక. కరోనా టైంలో చాలామంది వృద్ధులు చాలా ఆకలి చావులతో చనిపోవడం జరిగింది. ఆ కండిషన్ చూసిన తర్వాత మా అమ్మాయి 18 ఇయర్స్లో ఉండగా తను వృద్ధులకు సేవ చేయాలని చెప్పేసి అడిగింది. తను 19 ఇయర్స్కి రాగానే మేము గివింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ ఉచిత సేవా సౌకర్యాలు కలుగజేస్తున్నాము. నిరాదరణకు కొనేటువంటి వృద్ధులను మేము ఆదుకొని ఆహారము అంతా కూడా మేమే, వైద్య సదుపాయం అంతా కూడా మేము కలుగజేస్తున్నాము. మా అమ్మాయి స్పెషల్ ఎడ్యుకేషన్ పూర్తి చేసి స్పెషల్ నీడెడ్ చిల్డ్రన్కి తను సర్వీస్ ఇస్తోంది. ఎనీహౌ ఈరోజు మేము ఈ వేదిక ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశాన్ని కలిగించినటువంటి ఎంవి రావు ఫౌండేషన్కి మేము కృతజ్ఞతలు చేస్తున్నాము. స్పెషల్ థ్యాంక్స్ టు ప్రవీణ్. మాకు ప్రవీణ్ ఇక్కడికి ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది మీ అందరినీ కలుసుకోవడానికి. అండ్ జబర్దస్త్ టీమ్, వీ రియలీ అప్రిషియేట్ యువర్ పర్ఫార్మెన్స్. వీఆర్ సో గ్లాడ్ టు హ్యావ్ యూ అండ్ ఎవ్రీవన్ వెరీ థ్యాంక్ యూ సార్. ముందుగా ఇక్కడికి 19 ఇయర్స్, నాకు 19 ఇయర్స్ ఉన్నప్పుడే ఈ ఆశ్రమం అనేది ఓపెన్ చేయడం జరిగింది. తర్వాత అమ్మ చెప్పినట్టుగా అన్ని సదుపాయాలతోనూ ఇప్పుడు 25 మంది 60 ఏళ్ళు పైబడ్డ ముసలి వాళ్ళని మేము చూసుకుంటున్నాము. సో ఖచ్చితంగా శ్రీకాళహస్తిలో ఎవరైనా వచ్చి విజిట్ చేయండి. మీకు తోచినంత కాంట్రిబ్యూషన్ కూడా ఇవ్వండి. అండ్ మా సేవలన్నింటినీ గుర్తించి ఎంవి రావు ఫౌండేషన్ వాళ్ళు గుర్తించే రకంగా చేసినందుకు ప్రవీణ్ అన్నకి స్పెషల్ థ్యాంక్స్. ఈ అవార్డ్స్ అన్నీ కూడా మాకు మోటివేషన్ అని నేను చెప్పాలి. ఇంకా సేవలు ఎన్నో చేయడానికి ఇది మాకు మోటివేట్ చేస్తుంది. లీలాకృష్ణ సార్కి చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్.